శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. భగవంతుడి కారుణ్యము ఎంత విచిత్రంగా ఉంటుందో అసలు మనం ఊహించలేం. కొన్ని సార్లు మనం ఏదో ఒక పనికి ఒక చోటుకి వెళ్తాం. భగవంతుడు అది కాకుండా ఏదో ఒక చిన్న స్ఫురణ తెప్పించి ఇంకో పని చేయిస్తాడు. దానివల్ల జీవితం మారిపోతుంది. ఇలాంటి సంఘటనే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహానికి చెందినది. ఒక సోదరుడు ఒక ఆయన ఈమెయిల్ పంపించారు. ఇక్కడ గోప్యత కోసం ఆయన పేరు, ఈమెయిల్ ఐడి, అలాగనే మెయిల్‌లో ఆయన రాసినవి కొన్నున్నాయి గోప్యమైనవి. అవన్నీ మా అడ్మిన్ మాస్క్ చేసేస్తున్నాడు. ఇంతకీ విచిత్రమైన సంఘటన ఏమిటో చూడండి. ఈ రాసిన ఆయనకి 2 సంతానంట. ఒక బాబు, ఒక పాప. ఆ పాప పుట్టిన 6 నెలల తర్వాత తెలిసిందట తనకి గుండె ఈ కుడి పక్కనుంది. అందువల్ల ఒక ఊపిరితిత్తు పూర్తిగా అభివృద్ధి చెందలేదు అని. అందువల్ల గుండెల్లోకి వెళ్ళే రక్తనాళాల్లో ఒకటి ఎక్కువగా ఉండడం చేత చెడు రక్తం అయిపోయి తీవ్రమైన దగ్గు, నిమోనియా అవన్నీ వచ్చి పాపం చాలా బాధపడేదిట ఆ పాప. 2023లో ఒకసారి బాగా ఎక్కువ అవ్వడంతో 5 రోజులు హాస్పిటల్‌లో పెట్టి ట్రీట్మెంట్ చేయించారట. 3 ఏళ్ళట అప్పుడు ఆ పాపకి, చిన్న పాప. ఇలాంటి పాపకి కష్టం వస్తే అసలు ఆ తల్లిదండ్రులు ఎంత విలవిల్లాడిపోతారు. ఆ పాప సంగతి పక్కన పెట్టండి. పాపం చిన్న వయస్సు. ఇంక తల్లిదండ్రులకి ఎంత బాధ. అప్పుడు డాక్టర్లు పిలిచి చెప్పారట, చికిత్సకి 2 లక్షలు ఖర్చు అవుతుంది అని. అంటే ఏదో ఒకటి చేసి తెచ్చుకున్నారట డబ్బులు. కానీ పెద్ద హాస్పిటల్‌లో చికిత్స అంటే తర్వాత మళ్ళీ ఎంత అవుతుందో, ఏమవుతుందో అని చెప్పి భయం వేస్తుంది కదా! దాంతో హైదరాబాద్‌లో అన్ని పెద్ద హాస్పిటల్స్ తిరిగారట. తిరిగితే వీళ్ళ స్నేహితులు ఎవరో హైదరాబాద్‌లో ఒక పెద్ద హాస్పిటల్ పేరు చెప్పారట. అక్కడికి వెళ్ళారట. వెళ్తే అక్కడ డాక్టర్ టెస్ట్ చేసి శుక్రవారం నాడు చికిత్స చేస్తాము. డబ్బులన్నీ సిద్ధం చేసుకొని పాపని తీసుకురండి అని చెప్పారట. చెప్తే ఇంకా 2, 3 రోజులు సమయం ఉందిట. అప్పుడు వీళ్ళకి హఠాత్తుగా స్ఫురించిందిట. ఏమిటంటే పాపకి పుట్టు వెంట్రుకలు తీయించలేదు చిన్నప్పటి నుంచి. తిరుమలలో తీయిద్దాం అనుకున్నాం కదా! సరే వెంటనే తిరుమల వెళ్ళొచ్చేద్దాము. స్వామి ఆశీస్సులతో అంతా చక్కగా జరిగిపోవాలి అని భార్య చెప్పారట. చూడండి, కొన్ని సార్లు జీవితంలో భార్య గురువు అయిపోతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో, తులసీదాస్ గారికి అయినట్టు. వెంటనే ఉన్న పళంగా తిరుమల వెళ్ళారట. దర్శనం బుక్ చేసుకోలేట, రూమ్ బుక్ చేసుకోలేట, ఏమీ లేదట. వెళ్ళి ఆ క్యూ కాంప్లెక్స్‌లోకి వెళ్ళిపోయి అక్కడ 16 గంటలు కూర్చోవాలి అని చెప్తే కూర్చున్నారట. ఎవ్వరికైనా ఏమనిపిస్తుంది, ఏమిటి స్వామి నన్ను ఇంత కష్టపెట్టేశాడు అనిపిస్తుంది కదా. కర్మను అలా కరిగిస్తాడు స్వామి. చూడండి విచిత్రం. వాళ్ళు 16 గంటలు క్యూ కాంప్లెక్స్‌లో కూర్చోవడం అనేది జీవితాన్ని ఎలా మార్చిందో ఇక్కడ తెలుస్తుంది. అక్కడ టీవీలో స్వామి ఉత్సవాలవన్నీ వేస్తూ ఉంటారు కదా, దాని కింద స్క్రోలింగ్ వస్తూ ఉంటుంది కదా. అందులో పద్మావతి పిల్లల గుండె ఆసుపత్రి, అన్ని అధునాతన సౌకర్యాలు ఉన్నాయి, అక్కడికొచ్చి ట్రీట్మెంట్ చేయించుకోండి అని ఒక స్క్రోలింగ్ పడుతోందిట. ఆయన వెంటనే ఆ డీటెయిల్స్ అన్నీ నోట్ చేసుకుని స్వామి దర్శనం చేసేసుకుని నమస్కారం చేసుకుని కొండ దిగొచ్చి అక్కడ రిమ్స్ అనే క్యాంపస్ దగ్గర ఉందిట ఈ పద్మావతి పిల్లల ఆసుపత్రి. అక్కడికి తీసుకువెళ్ళారట. అది అవుట్ పేషెంట్ టైం కాదుట, అప్పటికి టైం అయిపోయిందిట. కానీ పాపం ఆ చీఫ్ డాక్టర్ ఎవరుంటారో ఆయన చాలా చక్కగా ఆ పాపని పరిశీలించి, మీకేం పర్వాలేదు, మేము ట్రీట్ చేస్తాం, 10 రోజుల తర్వాత ఒక్కసారి కాల్ చేసి రండి అని చెప్పారట. వెంటనే వీళ్ళు వెనక్కొచ్చేసి 10 రోజుల తర్వాత ఫోన్ చేసి వాళ్ళు రమ్మంటే వెళ్తే 2 రోజులు ఉంచుకున్నారట. మొత్తం చికిత్స చేసేసి వెనక్కి పంపించేశారు. విచిత్రం ఏమిటంటే వెనక్కి వెళ్ళేటప్పుడు బస్సు టికెట్లు బుక్ చేసుకోవడానికి డబ్బులు కూడా ఇచ్చి మరీ ట్రీట్మెంట్ చేశారట. ఆయన రాస్తున్నారు, ప్రతిరోజు హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఆ ప్రాంగణంలోంచి బయటకు వచ్చి చూస్తే శేషాచలం కొండలు, స్వామి ఆ నామాలు కనిపించేవండి. ఆపద మొక్కులవాడు నా కూతుర్ని కాపాడాడు. ఇప్పుడు ఏ సమస్య లేదు, ఆర్థికంగా ఇబ్బంది కూడా లేకుండా స్వామి చక్కగా చేయించేశాడు. ఇంక అంతకన్నా ఏం చెప్తాం స్వామి కారుణ్యం గురించి అని. చూడండి ఎంత విచిత్రమైన సంఘటన ఇది. మొట్టమొదట ఒక హాస్పిటల్కి వెళ్ళడం, వాళ్ళేమో శుక్రవారం నా ట్రీట్మెంట్ చేస్తాం, డబ్బులు సిద్ధం చేసుకోండి అని చెప్పటం. వెళ్ళుంటే శుక్రవారం ఆ ట్రీట్మెంట్ అయిపోయేది, ఎన్నో డబ్బులు ఖర్చు అయ్యి ఉండేవి పాపం. ఈ లోపల భార్యకి హఠాత్తుగా తిరుమల వెళ్ళాలి అని ఆలోచన రావడం. అదే స్వామి భగవద్గీతలో చెప్పారు, సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతిర్ జ్ఞానం అపోహనంచ అని. ఎవరికైనా ఒక ఆలోచన రప్పించినా, మరపు రప్పించినా, జ్ఞానాన్ని ఇచ్చినా, ఏది చేసినా నేనే చేస్తాను అని. చూడండి, సరిగ్గా ఆలోచన రప్పించటం, వెళ్ళి క్యూ కాంప్లెక్స్‌లో 16 గంటలు కూర్చోవడం, అక్కడ స్వామి ఆ చిన్న స్క్రోలింగ్‌తో వాళ్ళ జీవితాన్ని మార్చటం. స్వామి తలుచుకుంటే ఏదైనా చేయగలడు. అఘటన ఘటనా సమర్థుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఓం నమో వెంకటేశాయ. శ్రీమాత్రే నమః.